ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులవర్గ సమాజాన్ని, ఈ పీడిత తాడిత ప్రజల్ని విముక్తి చేసే క్రమంలో ఆయన మార్క్సిజాన్ని అధ్యయనం చేసిండు. ఆ మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ ఒక పాటగా ఒక మాటగా ఈ భారతదేశ విప్లవానికి ఒక వేగుచుక్కయిండు. ఆ క్రమంలోనే ఆయన ఆ జీవిత ప్రయాణంలోనే పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకి, కార్యక్రమాలకి ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా, ఒక సైనికునిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు అమలు చేస్తున్నటువంటి, ఆ ఎన్టీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆ మారణకాండకి, ఆ నిర్బంధానికి ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చిన పిలుపుని అందుకొని ఇప్పటి ఛత్తీస్గఢ్, అప్పటి మహారాష్ట్రలో ఆయన విప్లవోద్యమ సైనికునిగా, సాంస్కృతికోద్యమ సైనికునిగా మా అందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక అడవి బిడ్డగా, ముద్దు బిడ్డగా, దండకారణ్య బిడ్డగా ఉన్నటువంటి ఆ గద్దరన్న అదే పార్టీ మళ్ళా తిరిగి 1990లో నీవు బయటికి వెళ్లి ఒక సాంస్కృతికోద్యమాన్ని నిర్మించు, ప్రజా ఉద్యమాన్ని నిర్మించు, పీడిత తాడిత ప్రజల యొక్క విముక్తి కోసం నీవు పట్టణాల్లో, పల్లెల్లో కార్యక్రమాలు నిర్వహించమని మళ్ళా పంపితే వచ్చినటువంటి గద్దరన్న ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో అనేక ఆటుపోట్లకు గురైండు. అటువంటి గద్దరన్న ఈ రోజు అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువు అయితా ఉన్నాడు.